రాజ్గారు, అయితే ఇదే అన్నమాట మీరు వేసిన ప్లాన్. అందుకే నాకేమీ చెప్పడం లేదు. రాజ్గారు, నేను కల్లో కూడా ఊహించలేదు మీరు ప్రెగ్నెకి ఈ విధంగా సోప్ వేస్తారని. ఐ మీన్ ఆలయ లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా, మరి ఉన్నట్టుండి మీరు పాట ఎందుకు మార్చేశారు? అదేంటంటే నేను ఎమోషన్స్ లోబడి ఏ పని చేయలేను తను. సమయానికి తగ్గట్టుగానే నేను పనిచేస్తున్నాను. ఇండైరెక్ట్లీ ఇప్పుడు ప్రజ్ఞ ముందు మనందరం కూడా ఎక్స్పోజ్ అయిపోయాం. తన ముందు డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వకూడదని నేను ఇదంతా చేస్తున్నాను. దానికోసం నేను తనతో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్టివిటీ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇది చేయాలంటే నేను తన నమ్మకాన్ని గెలుచుకోవాలి. అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. ఇది నీకు నచ్చినా నచ్చకపోయినా సరే నాకు ఎలాంటి తేడా ఉండదని తెలుసుకో. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి ఏం చేయకూడదని నువ్వే ఆలోచించుకో. నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీకంటూ ఒక పర్సనాలిటీ ఉంది. మరి నీ లైఫ్ గురించి ఏం చేయాలో నువ్వే ఆలోచించుకోవాలి కదా. నీకు ముందే చెప్పాను కదా, ఈ విధంగా ఈ ఇంట్లో నువ్వు నాతో మాట్లాడొద్దని. దీని గురించి మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. రాజ్గారు, నేనే స్టూపిడ్ని కాదు, కానీ మీరు అలా అనుకుంటున్నారు. మీరు నన్ను దూరంగా ఎందుకు ఉంచుతున్నారో నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు వేసిన ప్లాన్ ని నేను ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలని. అది మీకు ఫేవర్ గా మార్చుకుంటున్నారు. అందుకనే కదా ఇక్కడ ఆల్య లేదు కాబట్టి మీరు నాకు హెల్ప్ చేస్తారనుకున్నాను. కానీ మీరు హెల్ప్ చేయడం కాదు కదా, నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు కదా. ఏం హెల్ప్ చేయాలి? నేనేమైనా నీకు కన్యాదానం చేయాలా, నీకు హెల్ప్ చేయాలని అంటున్నావు? నేను నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నా వెనక రావడం మానేసాయి. ఏ విషయంలోనూ ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అర్థమైందా? అర్థమైంది. అంటే మీరు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. అంటే నేను మాట్లాడుతాను. నన్ను చూసి ఎందుకు సైలెంట్ అయిపోయావు నువ్వు? నా భర్తను బెదిరించాలనుకుంటున్నావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోతాను, ఆయన భార్య ఇంకా ప్రాణాలతోనే ఉంది. అవసరం వచ్చినప్పుడు నేను ఆయనకు అడ్డుగా నిలబడగలను, నిన్ను ఎదిరించగలను కూడా. అదే చూసే వైశాలి, ఇందాకటి నుంచి నన్ను విసిగిస్తోంది. నేను చెప్తూనే ఉన్నాను నాకు మాట్లాడడం లేదు అని, కానీ నా వెనక వస్తూనే ఉంది. పైగా నేను నీకు చెప్తానని కూడా చెప్పాను, ఏమీ చేయలేదని కూడా అంది నీ గురించి. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేను నీకు చెప్తాను నేను ఏం చేయగలను ఏం చేయలేను అని. చూడండి, మీ పతిదేవుడు ఉన్నారు కదా, ఆయన అబద్ధం చెప్పి వెళ్లారు. నేను అలా అస్సలు ఏం చేయలేదు. నా ముందే నా భర్తను అబద్ధాలు కోరు అంటున్నావా? చూడు, నేను నీకు ముందే చెప్పాను నా భర్తకు దూరంగా ఉండాలి అని. కానీ నువ్వు నేను చెప్పింది వినిపించుకోలేదు. చివరిసరిగా చెప్తున్నాను నీకు, నా భర్త చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదు నువ్వు. లేకపోతే నిన్ను కూడా ఆలయ దగ్గరికే పంపించేస్తాను. అప్పుడు జైల్లో నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ జీవితాంతం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? ఉచితంగా ఓ సలహా చెప్పనా? చూడు, ఆలియా అలాగే నీ పాపాల కుండ కూడా కొద్ది రోజుల్లోనే నిండిపోబోతోంది. తను తన కుండని జాగ్రత్త చేయలేకపోయింది. అందుకే తన కుండ పగిలి తను జైలుకు వెళ్ళింది. కనీసం నువ్వైనా జాగ్రత్త పడు. ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు జైలుకు వెళ్ళావంటే అప్పుడు నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా. నేనెందుకు జైలుకు వెళ్తాను? అసలు నేనేం చేశాను? నీ కుండ పగలనంత వరకు కూడా నీకు ఏమీ అర్థం కాదేమో అనిపిస్తోంది. ఎదురు చూస్తూ ఉండు నీ పాపాల కుండ పగిలిపోయేదాకా. కానీ నా భర్తకి నువ్వు దూరంగా ఉండు. అర్థమైందా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,